పవర్ ఆఫ్ గాడ్ షుడ్ బి డిస్ప్లేడ్, షుడ్ బి డిస్పర్స్డ్ వెన్ చర్చ్ ప్రేస్. సంఘం ప్రార్థించినప్పుడు ఆ శక్తి ఏమవుతుందంటే నిరూపించబడుతుంది, ఆ శక్తి వ్యక్తీకరించబడుతుంది. వెన్ ప్రేయర్ గోస్ అప్, ద మైటీ పవర్ ఆఫ్ గాడ్ విల్ కమ్ డౌన్. ఇది మనం నేర్చుకోవాలి. మనం ఏం చేయలేమండి, కానీ మనకు ఒక ఆయుధం ఇచ్చాడు దేవుడు. ఏంటది? ప్రార్థన. అర్థమవుతుందా? ప్రార్థన అనేది ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు ద పవర్ ఆఫ్ గాడ్ డిస్ప్లేడ్ ఇన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. మనం ఏం చేయగలం? రాజ్యాధికారాన్ని కూలగొట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? యుద్ధం చేస్తామా? ఎంతమంది ఉన్నాం మనం? యుద్ధం చేయడానికి రండి, కత్తి పట్టుకొని పోదాం అంటాను అనుకో. ఎంతమంది వస్తారు? నేను ఇడిపోతే మీరు ఇటు ఇంటికి పోతారు. ఎందుకు? మనకేం రాదు. ఇదేందుకు వచ్చిన గొడవ? మనం ఇదేంది యుద్ధం చేయమంటే ఇట్టు మారిపోయారంటే. యుద్ధం అంటే మనం కత్తి పట్టుకొని యుద్ధం చేయడం కాదు. వాక్యం తీసుకొని ప్రార్థనా పూర్వకంగా మనం ఏం చేయటం? ప్రార్థన చేయటమే కదా. క్రైస్తవుడు ఎవరికి హాని చేయడండి, మేలే చేస్తాడు. ఎవరికి కీడు చేయడు, మేలే చేస్తాడు. ఎవరికి నష్టం కలిగించడు, మేలే చేస్తాడు. ఒక తాగుబోతుడు కనిపిస్తే వాడితో క్రైస్తవుడు ఏమంటాడంటే, నాయనా మానేరా, నువ్వు ఇంతవరకు తాగింది నీవు లాభం ఏమన్నా ఉందా? నీ భార్య లేదా? నీ పిల్లలు లేదా? తాగేం సాధిస్తావు? నువ్వు బాగవురా, నువ్వు మేలు పొందుతావు, నువ్వు ఆరోగ్యం పాడైపోద్దురా. బుద్ధి తెచ్చుకొని ఆయన బతిమలాడి చెప్తాడా? కర్ర తీసుకుని చిత్తగొచ్చి అవుతాడా? పెద్ద చెప్పండి. అది క్రైస్తవుడు. అర్థమైందా? అంతేగాని తాగావా, ఇంకొక బాటిల్ తాగు, పలానా చోట తక్కువ చౌకొచ్చింది అప్పుడే వాడు పాపంలో కూలిపోతుంటే క్రైస్తవుడు అడ్డగిస్తాడు. వాడు ఎవడన్నా కానీ, అరే పాపం చేస్తున్నావురా, పోతావురా, నష్టపోతావురా, నాశనానికి పోతావు నాయనా, నువ్వు మారరా. బుద్ధి మాటలు చెప్పారు, మంచి మాటలు చెప్పారు, నీతి చెప్పారు, యథార్థత చెప్పారు. లంచం తీసుకుంటా ఉంటాడు మిగతా వాడు, కానీ క్రైస్తవుడు తన టేబుల్ మీద బైబిల్ పెట్టుకొని ఉంటాడు. అతనికి ఇస్తే నేను తీసుకోనండి, ఎందుకంటే ఇదిగో నాకు సర్వస్వం ఇదే. ఇది కదా ఈ దేశానికి కావాల్సిందే. బైబిల్ పట్టుకొని క్రైస్తవుడు వెళ్తా ఉంటే నిజంగా ఆలోచించండి. బైబిల్ పట్టుకొని వీధులు వెళ్ళి మారండి, బ్రతుకు మార్చుకోండి, మీ స్థితిని మార్చుకోండి, యేసుని నమ్ముకోండి, మీరు పరిశుద్ధంగా బ్రతకండి అన్నాడు. కానీ పాపం చేస్తూ బతకమన్నాడా? ఇదేగా చెప్పారు వీళ్ళు. మేలు చేస్తూ బతకమన్నాడా? కీడు చేయమన్నాడా? మేలు చేయండి అన్నాడు. ఎవరికి మేలు చేయాలి? అవసరమైతే శత్రువుకు కూడా ఏం చేయాలి? అదే కదా నేర్పింది. ఇది ఎందుకు నచ్చట్లేదు? ఎందుకు తెలుసా? చీకటి తన క్రియలు చెడ్డవైనందున వెలుగుని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. యేసయ్య అదే చెప్పాడు. చీకటి నిండిన భారతావని, చీకటి నిండిన ఈ దేశానికి క్రైస్తవులు ఎవరో తెలుసా? మండుచున్న కాగడాలు. మనం మండుతూ దేశానికి వెలుగివ్వాలి. చెప్పండి, మనం మండుతూ. ఈ మాట ఎవరన్నారు తెలుసా? పరమ దుర్మార్గుడు నీరో చక్రవర్తి అన్నాడు. మండుచున్న సిమిదలు అన్నాడు క్రైస్తవులు. అతడు వెటకారంగా చెప్పాడు, కానీ ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఆ దినాల్లో నీరో చక్రవర్తి పరమ నియంత క్రూరుడు ఏమయ్యాడు? అతడు ఏం చేసేవాడు తెలుసా? చుట్టూ పెద్ద స్టేడియం ఉండేది, ఇప్పటికి కూడా ఉంది, అది కొలీజియం స్టేడియం ఉంటుంది. దాన్ని క్రైస్తవులను తెచ్చి అక్కడ వేసి సింహాలు వదిలేవాడు. ఆ పై నుంచి చూసేవాడు. కుటుంబాలు ఆకలితో ఉన్న ఆ సింహాలు చీల్చి తింటుంటే పరవశించేవాడు. క్రూరత్వం ఇదే. కింగ్ పవర్ఫుల్ అయినప్పుడు సంఘం ఏం చేయాలో చెప్తుంది. ఇది ఈరోజు సమస్య కాదు, ఇది నాటి నుండి తరతరాలుగా క్రైస్తవత్వం ఎంత హింసించబడుతుందో. కానీ వారిని ఎదుర్కోవడానికి మనకున్నది ఏంటంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు.